అన్నా చెల్లెళ్ల వ్యవహారంలో అసలు ఏం జరగబోతోంది? జగన్పై షర్మిల డోస్ ఎందుకు పెంచేశారు? ఒక్కసారిగా పరిస్థితులు మారడానికి కారణాలు ఏంటి? ఒకప్పుడు అండగా నిలిచి ఇప్పుడు జైలుకు పంపించేందుకు తహతలాడడం వెనుక అసలు వ్యూహం ఉందా? జగన్కు జైలుకు పంపడమే షర్మిల ప్రధాన లక్ష్యమా? బాబు పవన్ కన్నా షర్మిలనే జగన్ వైసీపీకి ప్రధాన శత్రువుగా మారారా? వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ముదురుతున్నాయా? వైసీపీ అధినేత జగన్కు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య మరింత దూరం పెరుగుతోంది. కొంతకాలంగా వీరి మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. మొన్నటి వరకు ఆస్తి చుట్టూ వివాదం కొనసాగింది. వైసీపీ నేతలు షర్మిల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు విజయమ్మ జోక్యంతో ఆ వివాదం కాస్త చల్లబడినట్లు కనిపించింది. అయితే ఇటీవల మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు షర్మిల. ఈసారి ఏకంగా పర్సనల్గా అటాక్ చేశారు. జగన్తో పాటు వైసీపీ నేతలను వదలకుండా ఆరోపణలు చేశారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్తో పాటు వైసీపీ నేతల బాగోతాలు బయటపడతాయని, వారు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరన్నారు ఏపీ పీసీసీ చీఫ్. తనతో వారి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని, అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగతంగా అనుకుంటున్నారన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని, అందిన కాడికి దోచుకున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా సైకోలపై మాట్లాడితే పర్సనల్ అవుతుందా అని ప్రశ్నించారు షర్మిల. పనిలో పనిగా అదానీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. సెకీ ఒప్పందాల విషయంలో తప్పు చేశారని, అందుకే భయపడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులను బలవంతంగా లాక్కున్నారని ఫైర్ అయ్యారు. వీటిపై విచారణ చేయాలన్నారు షర్మిల. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? జగన్ జైలులో ఉన్న సమయంలో వైసీపీని భుజాన వేసుకుని నడిపించారు షర్మిల. 2019 ఎన్నికల ముందు పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేశారు. అక్కడే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2023 ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఆ వెంటనే ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జగన్ టార్గెట్గా విమర్శలు సంధించారు. చంద్రబాబు పవన్ కంటే అన్నపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. నాడు జగన్ అన్న అని పిలిచిన నోటితోనే జగన్ రెడ్డి అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధిస్తే వైసీపీకి ఘోర పరాభవం మిగిలింది. పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది.
ఎన్నికల ఫలితాలు రాగానే వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి గొడవలు బహిర్గతమయ్యాయి. కోర్టులో కేసు షర్మిలకు జగన్ లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి ఆ తగాదా చినికి గాలివానగా మారుతోంది. ఇటీవల గత జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 5 ఏళ్ల పాలనలో దేనిని వదలలేదని మండిపడ్డారు. దీంతో జగన్ను జైలుకు పంపడమే షర్మిల లక్ష్యమా అన్న టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి కంటే వైసీపీ ఆ పార్టీ అధినేతని టార్గెట్ వెనుక రాజకీయ వ్యూహముందన్న గుసగుసలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాబు, పవన్ కన్నా షర్మిలనే వైసీపీకి జగన్కు ప్రధాన శత్రువుగా మారిందన్న టాక్ ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.